శంషాబాద్లో కాలేజ్ ఉంటుందండి. ఓకే. ఈ అంశాలు అక్కడ ఏదైనా జరిగితే ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఈ చేస్తున్న అంశాలపై కోట్ల వ్యాపారానికి ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేదు? ఓకే. అసలు యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి స్పెషల్ రిక్వెస్ట్, వీటిపైన ఎంక్వైరీ, డ్రగ్స్ పైన మన మీటింగ్ మీరేమన్నా ఆయన దృష్టికి తీసుకుపోయారా? అంటే పెట్టాను, ఇది కూడా పెట్టాను. ఓకే. ఆల్రెడీ మాదాపూర్లో మన ఫిల్మ్ యాక్టర్లు వీళ్ళంతా డ్రగ్స్, యాంటీ డ్రగ్స్ తీసుకోవద్దని చెప్పి ప్రోగ్రామ్ పెట్టారు కదా. అసలు ఇట్లాంటి ఫీజులు తీసుకోవద్దు, ఇట్లాంటి దందా చేయొద్దని చెప్పి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ పెట్టాలి. ఇది పెట్టాలి. ఇద్దరు హీరోలు కాదు, మొత్తం హోల్ ఇండస్ట్రీనే పెట్టాలి. రామ్ చరణ్ ఈ సమాజంలో ఎవరైతే ఇంపాక్ట్ పర్సన్స్ ఉన్నారో, ప్రభావం చూపించే వ్యక్తులు, ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఉన్నారో, వాళ్ళందరినీ తీసుకొచ్చి పెద్ద ప్రోగ్రామ్ పెట్టాలి. ఓకే. మీరు ఇంటర్మీడియట్ కాలేజీల పేరు మీద, అకాడమీల పేరు మీద ఇంటర్మీడియట్ కాలేజీ నడపొద్దు, ఫీజులు ఇంతే తీసుకోండి, అసలు ఇది పెట్టాలి. పబ్లిక్ కూడా డ్రగ్స్ కాదు, డ్రగ్స్ తో పాటు ఇది పెట్టాలి. ఇది కూడా ఇంకా పెద్ద మాఫియా, ఇది అంతేనా? భయంకరమైన పెద్ద మాఫియా. సో నా హంబుల్ రిక్వెస్ట్ టు గవర్నమెంట్. ఓకే.